స్నేహ, కళ్ళు తెరిచావా? స్నేహ, ఇదిగో ఈ కాఫీ తాగు. నేనెక్కడున్నాను? మన ఫామ్ హౌస్లో స్నేహ. మనం ఫామ్ హౌస్కి వచ్చేసాం స్నేహ. ఇక మనకి ఏ భయం లేదు. ఇది మన ఫామ్ హౌస్ ఏంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను స్నేహ. జరిగింది మర్చిపోయావా? మీ ఇద్దరికే ఊహించింది ఇస్తానన్నాను కదా, అదిదే. స్నేహ జాగ్రత్త, హాయిగా ఉండండి. గుర్తొచ్చిందా స్నేహ? నువ్వసలు మనిషివేనా? నన్ను కొట్టి బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తావా? నేను తీసుకురావడం ఏంటి స్నేహ? నాయుడు బావే కదా నిన్ను నాకు అప్పగించింది. ఆయనకి నా ప్రేమ విషయం తెలియక అమాయకంగా నీకు అప్పగిస్తే నువ్విలా ఎత్తుకొచ్చేయడమేనా? సంస్కారం లేదా నీకు? నీపై ప్రేమ ఉంది స్నేహ, అది నీకెందుకు తెలియడం లేదు? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నాయుడు బావతో పెళ్ళయింది. మా పెళ్లితోనే మన ప్రేమ ముగిసిపోయింది. ఇప్పుడు నేను నా భర్తని ప్రేమిస్తున్నాను. కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదుగా, అందుకే నిన్ను వాడు నాకు అప్పగించాడు. నోర్మోయ్! నాయుడు బావకి నేనంటే ప్రాణం. నేను ఆయన్ని ప్రేమిస్తున్న విషయం ఆయనకు అర్థం కాక అపార్థం చేసుకుని ఈ పని చేశాడు. ఆయనే నా భర్త. ఆయన్ని నన్ను నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. నేను వెళ్తున్నాను. ఆగు. ఎక్కడికి? నా భర్త దగ్గరికి, నా ఇంటికి. నువ్వు వెళ్తే నేను వదిలించుకున్నవాడు చేరదీస్తాడనుకున్నావా? నాయుడు బావకి నేనే సర్వస్వం. ఆయన్ని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్తే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. ఆ గుండె కూడా చెదిరింది స్నేహ. ఏమీ లేదక్కడ. అంతేకాదు, నువ్వు నేను లేచిపోయావని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఊళ్ళో అడుగు పెడితే ఊరి జనకన ముందు మీ అమ్మ, అన్నయ్య, అక్కే నిన్ను చీకొడతారు. అక్కడికి వెళ్ళి అవమానాలని పట్టం అవసరమా? నాయుడు బావ కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ మన జీవితం చాలా హాయిగా ఉంటుంది స్నేహ. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారా? ఛీ! కల్లో కూడా నీతో కలిసి బతుకుతాననుకోకు. నేనిలా చేశానంటే నా వాళ్ళెవ్వరూ నమ్మరు. నా గురించి వాళ్ళకి తెలుసు. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఆగు స్నేహ, నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానా? చావు! నన్నిలా తీసుకొచ్చినందుకు నీకు చావే సరైన శిక్ష. ఏంటి స్నేహ, నీతో కలిసి బతకాలని నేను కోరుకుంటుంటే నువ్వు నా చావును కోరుకుంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సింగర్గా లైఫ్ ఇస్తాను. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను. నా మాట విని స్నేహ. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్ను నేనే చంపేస్తాను. నీకు అక్కడ లైఫ్ లేదు స్నేహ. ఉంది. అదే నా లైఫ్. అక్కడ నాకు బతుకు లేకపోతే నాకిక ఏ బతుకు అక్కర్లేదు. నేను చెప్పేది విని స్నేహ. వదులు! నాకు నువ్వు కావాలి స్నేహ. నిన్ను వదులుకోలేను స్నేహ. మర్యాదగా చెప్తున్నాను, వదులు! నాకు నువ్వు కావాలి స్నేహ. నేను నిన్ను వదలను. నేను వెళ్ళాలి. ప్లీజ్ స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. వదులు! స్నేహ, ఏంటి సూరిబాబు నువ్వు చెప్పేది? నిజం అమ్మగారు, మన స్నేహమ్మగారు వచ్చేస్తున్నారండి. నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావ ఎక్కడండి? సరే అండి, నేను వెళ్ళి తీసుకొస్తానండి.
విరగడైపోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి? ఆ గోకుల్గడ్ ఎలా వదిలేశాడు దీన్ని? స్నేహ ఆగో. ఎవరు నువ్వు? అమ్మా, ఎవరే నీకు అమ్మా? ఇక్కడ నీ వాళ్ళెవరూ లేరు. నువ్వెవరో మాకు తెలీదు. నేను నీ కూతుర్నమ్మా. కాదు, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. మమ్మల్ని కాదనుకొని ఈ గడప దాటినప్పుడే అది చచ్చిపోయింది. లేదమ్మా, నాకు నేనుగా ఎక్కడికి వెళ్ళలేదు. వాడే ఆ గోకులే నన్ను కొట్టి తీసుకెళ్లిపోయాడు. దీనికి ఇలా అర్థమైందా? నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. అవునే, నువ్వే తప్పు చేయలేదు. నీలాంటి దాన్ని కానీ నేను తప్పు చేశాను. నువ్వు పుట్టగానే నీ గొంతులో ఏ వడ్ల గింజ వేసి చంపకుండా నేనే తప్పు చేశాను. అప్పుడే నీ ప్రాణాలు తీసుంటే ఇప్పుడు ఇంటి పరువు పోయుండేది కాదు, మాకిన్ని తలవంపులు వచ్చిండేవి కావు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్నమ్మా, నీ రక్తాన్ని. నేను తప్పు చేసుంటే తిరిగి ఎందుకు ఇంటికి వస్తాను? అసలు తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా చచ్చిపోయి ఉండేదాన్ని. మరెందుకు వెళ్ళిపోయావు? చెప్పాను కదన్నయ్య, నేను వెళ్ళలేదు. ఆ గోకులే తీసుకెళ్ళాడు. నువ్వు వెళ్ళావో ఆడు తీసుకెళ్లాడు. ఇక్కడ ఇంటి పరువు పోయింది. మా అందరిని పంచాయతీకి పిలిపించి అవమానించారు. నాన్నగారికి చెడ్డ పేరు వచ్చింది. ఇదంతా నీ వల్లే. నేను చేయని తప్పుకి నన్నెందుకు అన్నయ్య నిందిస్తారు? కావాలంటే నాయుడు బావని అడగండి. నాయుడు బావనేం అడగాలే? నువ్వేం చేసుడకపోతే నాయుడు బావ మాత్రం అలా ఎందుకు చేస్తాడు? లేదమ్మా, నాకు నాయుడు బావంటే ఇష్టం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఆయనకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను. నోర్మోయ్. అవసరానికో అబద్ధం ఆడటం ఎప్పుడు నేర్పించాను నేను నీకు? అబద్ధం కాదమ్మా, అక్షరాల నిజం. చిన్నప్పటి నుంచి నాయుడు బావంటే నాకు ఇష్టం లేదు, ఒప్పుకుంటాను. ఇష్టం లేకుండానే ఆయనతో తాళి కట్టించుకున్నాను, కాదన్ను. పెళ్ళయ్యాక ఆయనకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, అంగీకరిస్తాను. కానీ నేను మారిపోయానమ్మా. నాయుడు బావ నన్నెంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత మంచివాడో అర్థమయ్యాక, ఆయన కట్టిన తాళి విలువ తెలిసాక నేను మారిపోయానమ్మా. భార్యగా ఆయనకి సేవలు చేయాలనుకున్నాను. ఆయన పిల్లలకి తల్లి కావాలనుకున్నాను. కానీ ఇది ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. అది మాత్రమే నేను చేసిన తప్పు. అది తప్ప ఇంకే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. నువ్వు పాటలు బాగా పాడతావని తెలుసు గాని ఇంత బాగా మాటలు కూడా మాట్లాడతావని తెలీదే. ఏంటే, నువ్వు నాయుడు బావని ప్రేమిస్తున్నావా? నీ మనసులో ఉన్నది ఆ గోకుల్గాడు కదే. వాళ్ళమ్మా నాన్న తన్ని తగిలేస్తే ఇక్కడికొచ్చి మాట మారుస్తున్నావా? నీలాంటి దాన్ని ఎలా కన్నావని, ఎలా పెంచావని నిలదీస్తున్నారే నన్ను. నా మొహాన్ని ఉమ్మేసేంత పనిచేశారు. ఆ క్షణమే నువ్వు చచ్చావని చెప్పానే. చూడు నాయుడు బావా, వీళ్ళు నీకు వేరే సంబంధం చూస్తున్నారు. నువ్వు ఒప్పుకోవు కదా? నన్ను కాదని నువ్వు వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు కదా? చెప్పు నాయుడు బావా. ఈ అమ్మాయితో రేపు నీకు పెళ్లి చూపులు. ముందు ఈ ఫోటో చూడు.